చూడండి బేట, ఇప్పుడు మనము లెక్కని రివర్స్ చేయాలన్న. రివర్స్ ఎట్లా చేయాలనో చూడండి. ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి పెట్టిన ఎన్ని వందలు ఉన్నాయి? 1 2 3 4 500 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పదులు ఎన్ని ఉన్నాయి? 1 2. ఒకట్లు ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. చూడు, ఈ నెంబర్ ఇక్కడ రాస్తున్నా. ఈ నెంబర్ ఏందో చెప్తారా ఇప్పుడు? చెప్పండి, ఈ నెంబర్ ఏంటో? వెరీ గుడ్. 525లో 5 ఒకట్ల స్థానంలో ఉంది, 2 పదుల స్థానంలో ఉంది, 5 వందల స్థానంలో ఉంది. 5 ఒకట్ల స్థానం ఉంది కాబట్టి 5 ఒకట్లు. దాని విలువ మొత్తం ఎంత? 1 1 1 కలిపితే 2 2 1 కలిపితే 3 3 1 కలిపితే 4 4 1 కలిపితే 5. దాని స్థాన విలువ కూడా వచ్చేసింది. ఇక్కడ పదుల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 పదులు ఉన్నాయి కాబట్టి 2 రాసినాం మనం. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 10కి 10 కలిపితే 20. 2 పదులు ఉన్నాయి కాబట్టి దాని విలువ 20 అయింది. ఇక్కడ 500 ఉన్నాయి. 1 2 3 4 5. 5 ఉంది కాబట్టి 500 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 రాసినాం. ఇవి కలపండి. 100కి 100 కలిపితే 200కి 100 కలిపితే 300కి 100 కలిపితే 400కి 100 కలిపితే 500. దాని స్థాన విలువ 500. ఈ నెంబర్ ఏది? 525 అని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ రాయండి 525. చూడండి, 525కు విస్తరణ రూపం వచ్చింది. సహజ విలువలు తెలుసుకున్నారు, స్థాన విలువలు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నారా?